నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శుక్లా అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు భారీ వర్ష సూచనతో రేపు జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న తీరుని మనం చూస్తున్నాం నెల్లూరు వ్యాప్తంగా. అయితే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న కలెక్టర్? జిల్లాలో పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రోడ్లపైన కూడా వర్షపు నీరు చేరి ఇటు ప్రజలు, వాహనదారులు, పాదాచారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ఈ నెల 23వ తేదీన జిల్లాకి తుఫాను భారీ వర్ష సూచన చేసినటువంటి వాతావరణ శాఖతో చేయడంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశంలో ఈ భారీ వర్షాల కారణంగా రేపు జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా భారీ వర్షాల పైన మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పలు సూచనలు చేయడం జరిగింది. దాంతో పాటుగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఇటు సూచనలు చేయడం జరిగింది. మరోవైపు ఈ యొక్క వర్షాలు ఈ రోజు నుంచి కూడా ఒక మోస్తరు వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడెక్కడ రహదారుల మీద రోడ్ల నీరు నిలబడిపోయి వాహన ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కలిగాయి. కొన్ని చోట్ల అయితే భారీగా వర్షం పడడంతో అక్కడ కొంత ఇళ్లలో కూడా వాటర్ చేరినటువంటి పరిస్థితి. మరోవైపు